యేసు క్రీస్తు నందు మనం ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. ఆయన నిజమైన రక్షకుడు అని తెలుసుకోవాలి. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు రక్షించలేరు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు మనల్ని పాపం నుంచి విడిపింపలేరని చెప్పి ఆ సత్యమును నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆయన యందు జీవించేలాగా చేస్తాడు. ఆయన యందు ఏముందంటే జీవమునిచ్చు ఆత్మ ఉంది. హల్లెలూయా. ఆ జీవమునిచ్చు ఆత్మ నిన్ను ఏం చేస్తుందనంటే ఈ లోకము నుంచి పరలోకమును తీసుకెళ్తాడు. నీలో నిత్య జీవము నింపుతుంది. నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. నిన్ను పవిత్రునిగా చేస్తాడు. నిన్ను యేసునందు నివసించేవారుగా చేస్తాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటూ ఉన్నాడు. అయితే ఇంకొకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యందు నేను ఉన్నాను కదా, నాకేమీ లేదనుకోవడము చాలా తప్పు. ఏంటంటే ఆయన యందు ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆయన యందు ఉన్నప్పుడు నువ్వు నీ ప్రాచీన స్వభావంను సెలువు వేయాలి. ఆయన యందు ఉన్నప్పుడు లోకాశలకు సెలువు వేయాలి. ఆయన యందు నువ్వు ఉన్నప్పుడు నీ అలవాట్లు, నీ క్రియలు, నీ పాత పద్ధతులు అన్నిటికీ నువ్వేం చేయాలి? సెలువు వేయాలి. ఏదైనా వనములో అవ్వమ్మ దేవుని ఆజ్ఞకి సెలువు వేసింది, సాతానుడికి వెల్కమ్ చెప్పింది. హల్లెలూయా. చూడండి, దేవుని ఆజ్ఞకి, దేవుని మాటను అతిక్రమించింది, సాతానుడికి వెల్కమ్ చెప్పింది. ఈ రోజు నువ్వేం చేయాలో తెలుసా? సాతానుడికి సెలువు వేయాలి, యేసయ్యకి వెల్కమ్ చెప్పాలి. హల్లెలూయా. నువ్వు సాతానుడికి సిలువ వేయాలి. సాతానుడు అని అంటే మనలో ఉన్న ప్రతి ఒక్కటి లోకాస్తులు, ప్రాచీన స్వభావాలు, ఈ లోకాస్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు, దురాశలు, ఇవన్నిటికీ మనం ఏం చేయాలనంటే సిలువ వేసేయాలి. అదేవిధంగా మనం ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే 3:24 చదువు, రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలు. కాబట్టి నమ్మువారు ఏం చేస్తున్నారంట? ఆయన కృపచేతనే. ఎవరి చేత? ఏం కృపచేత? క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. ఉచితముగా నీతిమంతులుగా ఎలాగా? ఆయన రక్తం చిందిస్తేనే మనం ఏమైనామో ఈరోజు నీతిమంతులమైనాం. ఆయన విమోచన పడితే గాని మనకేం కాలేదు? ఆ రక్షణ భాగ్యం రాలేదు, ఆ స్వతంత్రత రాలేదు, ఆ సర్వ స్వతంత్రం మనకి రాలేదు. ఈరోజు ఆయన మరణించి తిరిగి లేస్తే గాని, ఆయన విమోచన ద్వారా ఉచితముగా ఈరోజు ఆయన గొప్పతారా మనం ఏమైనామంట? నీతిమంతులుగా ఉన్నాం. ఈరోజు చాలా మంది డబ్బులు ఇచ్చి చాలా కొనుక్కుంటూ ఉంటారు ఈ లోకంలో. అటేటి వల్ల నీకు రక్షణ రాదు, అటేటి వల్ల నీకు పాపక్షమాపణ రాదు, అటేటి వల్ల నువ్వు పరలోకానికి నువ్వు చేరలేవు. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారి మాటలు వింటే, వినుట వల్ల విశ్వాసం వచ్చును, క్రీస్తు మాటల వల్లనే నువ్వేం చేస్తావు? జీవించగలుగుతావు. క్రీస్తు మాటల వల్ల నువ్వు రక్షించబడతావు. క్రీస్తు నామములోనే రక్షణ, క్రీస్తు నామములోనే నువ్వు ఈ లోక ఆశలను నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. అందుకంటూ ఉన్నాడు. చూడు, 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు హల్లెలూయా. చూడండి, ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపం ప్రాయశ్చిత్తము నొందినవాడు ఏమవుతాడంట? ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషని ఎంతబడినవాడు కూడా ధన్యుడు. ఇప్పుడు మనము ఎప్పుడు నిర్దోషమని ఎంచబడతామని అంటే ఆల్రెడీ దోషంలో ఉన్నాం. కానీ నిర్దోషిగా ఎప్పుడవుతాము? ఆయన రక్తంలో నువ్వు కడగబడితే అప్పుడు నిర్దోషి అవుతావు. పాపానికి నీకేమొచ్చింది? పరిహారం వచ్చింది. పాపానికి నీకేమొచ్చింది? విమోచన వచ్చింది. నీ అతిక్రమములకు ఏమొచ్చింది? దేవుడు ఏం చేశాడు? వీటన్నిటిని, నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేశాడు. నీవు ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్నావు కాబట్టి నువ్వేమైనా ఇప్పుడు నిర్దోషివి. హల్లెలూయా. నువ్వెవరివి? నిర్దోషివి. ఏ దోషము లేని ఆయన దోషిగా ఎంచబడ్డాడు. ఆయన దోషిగా ఎంచబడడం వల్ల నువ్వు దోషము లేని వాడిగా ఈరోజు ఉన్నావు. ఎందుకు? ఆయన చిందించిన రక్తము ద్వారా నీ దోషములన్నిటిని ఏమైనాయి? కడిగివేయబడ్డాయి. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు లోకంలో ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు, ఎవరు నిన్ను రక్షించిన వారు లేరు, ఎవరు నిన్ను ప్రత్యేకపరిచిన వారు లేరు.
జీవము కలిగిన యేసుక్రీస్తు వారు మాత్రమే నిన్ను రక్షించగలుగుతారు. ఆయన మాత్రమే నిన్ను ప్రత్యేకపరచగలుగుతారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమును పొందినవాడు, ప్రభువు చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ ఏ తండ్రి అయిన దేవుని దగ్గర తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో ఉన్న ప్రతి పాపము నుంచి, ప్రతి అతిక్రమము నుంచి ఆయన ఏమైనాడో తెలుసా? దోషిగా ఉండి ఆ దోషమును భరించి మళ్ళీ ఆయన మరణించి తిరిగి లేచి నిర్దోషిగా తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. హల్లెలూయా.